హలో హాయ్ అండి, వెల్కమ్ టు మనోహరం. సమ్మర్లో మనము గులాబీ మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనకి పువ్వులు ఈ టైంలో చిన్నగా వస్తున్నాయా, అసలు రాకుండా ఉంటున్నాయా, ఇవన్నీ గమనించుకుంటూనే ఉన్నాం కదా. అయితే సమ్మర్లో ఎక్కువగా గులాబీ పువ్వులు రావండి. ఇది వింటర్లో బాగా పూస్తాయి. సమ్మర్లో అసలు మనము మొక్కల నుంచి పువ్వులను ఆశించడం కన్నా మొక్కల్ని కాపాడుకోవడమే ముఖ్యము. ఎందుకంటే ఎండాకాలము వీటికి ఎండను తట్టుకొని నిలబడడమే చాలా కష్టమండి గులాబీ చెట్లు. అందుకనే మనం వాటిని చనిపోకుండా జాగ్రత్త పడాలి. పువ్వులు పూయడం కన్నా ముందర పువ్వులు ఎలాగో ఇంకా ఈ ఏప్రిల్ మే నెలలో వీటిని కాపాడుకుంటే మిగిలిన సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి. కానీ ఈ ఏప్రిల్ నెల ఈ మే నెల ఈ ఎండల తీవ్రతని తట్టుకునేలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆకులు ఎండ తీవ్రతకి ఇట్లా ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. ఇప్పుడు వీటికి ఏ విధంగా కేర్ తీసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. అసలే ఎండలు చాలా 42 degrees దాకా వెళ్ళిపోయింది కదా, చాలా ఎండలుగా ఉన్నాయి. ఈ టైంలో కొంచెం మనం షేడ్ నెట్ వేసుకోవడము అది ఇంపార్టెంట్. షేడ్ నెట్ వేసుకొని దాని కింద ఈ గులాబీ మొక్కల్ని ఉంచుకోవాలి. లేదంటే కొంచెం ఏదైనా పెద్ద చెట్ల కింద పెట్టుకోవాలి. కొంచెం దీని మీద నీడ పడేటట్టే చూసుకోవాలండి. కొంచెం కొద్దిపాటి ఎండనే తగిలేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే ఈ ఎండల్ని ఈ గులాబీ చెట్లు తట్టుకోవడం కష్టమవుతుంది. ఈ టైంలో వీటికి మైట్స్ కూడా అటాక్ చేస్తాయండి. ఆకుల వెనకాల పురుగులు లాంటివి చేరుతాయి. అవి దానివల్లనే ఈ విధంగా మీరు ఈ చెట్టు ఆకులను చూసినట్టయితే కొంచెం కాలిపోయినట్టుగా మాడిపోయినట్టుగా ఉన్నాయి. దానికి ఎండ తీవ్రత కారణము, వీటి మైట్స్ వెనకాల పురుగులు చేరడం కూడా కారణం అండి. వీటిని అన్నిటినీ కూడా చక్కగా ఆకుల్ని కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకునే కట్టర్ కూడా కొంచెం శుభ్రంగా ఉండేటట్టుగా దాన్ని డెటాల్తో కానీ దేనితోనైనా క్లీన్ చేసుకొని అప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఆకులను కూడా అక్కడే వదిలేయకుండా కట్ చేసేసుకున్న తర్వాత తీసి వేరే కలెక్ట్ చేసి దూరంగా పడేసుకోవాలి. చూడండి, ఆ ఆకుల వెనకాల మీకు కనిపిస్తున్నాయి పురుగులు. ఈ అటాక్ ఈ సమ్మర్లో ఎక్కువగా ఉంటుంది, మైట్స్ అటాక్. ఇవన్నీ మళ్ళీ మనం అక్కడే వదిలేసినట్టయితే ఈ ఆకులు అవంతా కూడా మళ్ళీ మొక్కంతా స్ప్రెడ్ అయిపోతాయి. అందుకనే క్లీన్ చేసేసుకొని అవంతా కలెక్ట్ చేసుకొని దూరంగా పడేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసి దూరంగా పడేస్తున్నానండి. తోటల నుంచి దూరంగా పడేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఎండిపోయినటువంటి పూలను కూడా ఉంచకూడదు, చెట్టు మీద తీసేయాలి. మొత్తము తీసేసి వాటిని కూడా దూరంగా పడేసుకోవాలి. మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎండిపోయినది అలాగే వదిలేసామంటే మొక్క దాని ఎనర్జీ అంతా మళ్ళీ ఈ పువ్వులు మీద పెడుతుంది. అందుకని మనము ఎండిపోయినటువంటి వాటిని అలా వదిలేయకుండా తీసేసుకోవాలి. ఈ విధంగా పువ్వులన్నింటినీ కట్ చేసేసుకున్న తర్వాత ఆ కట్ చేసుకున్న ప్లేస్లో మనము అక్కడ ఏదన్నా ఫంగిసైడ్ కానీ మన దగ్గర అవైలబుల్గా ఉండేటువంటి టర్మరిక్ కానీ పెట్టినట్టయితే దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కట్ చేసిన తర్వాత అక్కడికి ఏదన్నా పురుగు చేరి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. అందుకని మనం అక్కడ పసుపు పెట్టేసినట్టయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. లేకపోతే డైబ్యాక్ సమస్య కూడా వస్తుంది అలా కట్ చేసి మనం వదిలేసినట్టయితే. సమ్మర్లోనే కాదండి, ఈ గులాబీ మొక్కలకి ఏ కాలంలో అయినా సరే మట్టి అనేది చాలా క్లీన్గా ఉండాలండి. దీనికి క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది మొక్కకి. అందుకని అక్కడ మనకి పెరిగిపోయినటువంటి కలుపు మొక్కలు వీటన్నిటినీ ఉంచకూడదు, తీసేయాలి. ఇది కాకుండా ఈ గులాబీ మొక్కలు హెవీ ఫీడర్స్ కదండి, మనం వేసేటువంటి ఫెర్టిలైజర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ ఈ కలుపు మొక్కలు ఇవి తీసుకున్నాయంటే మళ్ళీ మన మొక్కకి
మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి సరిపోవు, అప్పుడు మళ్ళీ మొక్క డల్ అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కలుపు మొక్కలని పెరగకుండా తీసేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మొక్క దాంతదే రాలిపోతాయి కదా, ఈ ఆకులు ఇవన్నీ కూడా రాలిపోయిన వాటిని మనము తీసేసేయాలి. ఎందుకంటే వాటికి ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది, అది మళ్ళీ మొక్కకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గులాబీ ఆకులు ఏవైతే రాలి పడిపోయి ఉండుంటాయో అవన్నీ కూడా కుండీలో అలానే వదిలేయకుండా తీసేసేయాలి. ఆ తర్వాత వేర్లకి మంచిగా ఆక్సిజన్ అందేటట్టుగా మట్టినంతటిని కూడా ఒకసారి ఈ విధంగా గుల్లగా చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మట్టి పైన గట్టిగా అయిపోకుండా మొత్తము అటు ఇటు అవుతుంది. అప్పుడు మనం ఇచ్చే వాటర్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ రూట్స్ దాకా అందుతాయి. అందుకని మనం అప్పుడప్పుడు కుండీలలో మట్టిని తవ్వుకుంటూ ఉండాలి, లేకపోతే పైన లేయర్ గట్టిపడిపోయి సరిగ్గా వాటర్ అనేవి రూట్స్కి సరిగ్గా అందవు. అందుకని ఈ విధంగా నేను మొత్తం తవ్వుకుంటున్నాను. మట్టి చూడండి ఎంత బాగుందో, మంచి గుల్లగా ఉంది. ఈ విధంగా ఉండాలి మట్టి. అయితే వాటర్ కూడా మనం చూసుకొని ఇవ్వాలండి, ఎక్కువ పోసేయకూడదు వాటర్. అలా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం అయితే త్వరగా మనం ఇచ్చే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి డైలీ ఇవ్వాల్సిందేనండి. అసలు ఎలా ఇవ్వాలంటే, మనము చెయ్యి పెట్టి చూసినట్టయితే మట్టిలో 1 ఇంచు లోపల దాకా తడి లేకపోతే వెంటనే వాటర్ ఇచ్చేసుకోవాలండి. ఈ వాటర్ కూడా మనము ఆ మొక్కకి షవరింగ్ లాగా ఈ విధంగా మొత్తం ఆకుల మీద పడేటట్టుగా చేసినట్టయితే ఈ వేడి ఎండ తీవ్రత నుంచి మొక్క తట్టుకునే శక్తి అనేది వస్తుంది. కొంచెం ఆ వేడి తాపం అనేది తగ్గుతుంది మొక్కకి. కాబట్టి గులాబీ మొక్కలని ఎండాకాలము తప్పకుండా ఈ విధంగా షవరింగ్ అనేది ఇవ్వాలండి. ఇస్తే అవి చాలా బాగా పెరుగుతాయి, చాలా రిలీఫ్ పొందుతాయి, మొక్కలు పొంది మంచిగా పెరుగుతాయి అన్నమాట. అయితే ఏదన్నా మొక్క గనక మనకి ఈ గులాబీ మొక్కలు డల్గా కనిపించినట్టయితే ఇచ్చే షవర్లో 1 స్పూనుడంత ఎప్సమ్ సాల్ట్ కలిపేసి వాటర్లో మనము మొక్కలకి షవరింగ్ చేసినట్టయితే అవి కొంచెము తట్టుకుంటాయండి. మొక్కలు ఎండ తీవ్రతను తట్టుకుంటాయి, ఆకులు కూడా చాలా పచ్చగా ఉంటాయి. ఏదన్నా మనం గులాబీ మొక్కలు డల్గా కనిపించినప్పుడు కాస్త ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపేసి ఈ విధంగా షవరింగ్ చేసేస్తే చాలా బాగా కోలుకుంటాయి మొక్కలు. అయితే ఈ షవరింగ్ అనేది మధ్యాహ్నం టైమింగ్స్లో, ఎండ టైమింగ్స్లో ఇవ్వకూడదండి, ఆకులు బర్న్ అయిపోయే ప్రమాదం ఉంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మాత్రమే చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి మల్చింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ సమ్మర్ టైంలో మనం రకరకాల పద్ధతుల్లో మల్చింగ్ చేసుకోవచ్చు. దానివల్ల మాయిశ్చర్ అనేది ఉంటుందన్నమాట. మట్టిలో మాయిశ్చర్ ఉండడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కి లోనవ్వకుండా ఉంటుంది. రకరకాల పద్ధతుల్లో మనము చేసుకోవచ్చండి ఈ మల్చింగ్ అనేది. ఇందాక నేను చూపించిన విధంగా అవి పిడకలు, ఆవు పేడతో చేసినటువంటి పిడకలు అవి నేను అలా చుట్టూ పెట్టాను. అలా కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడేమో మునగాకు, ఏదైతే డ్రై అయిపోయిన మునగాకు ఉందో దాన్ని కలెక్ట్ చేసుకున్నా నేను. వాటిని కూడా ఇప్పుడు మొక్క చుట్టూ పెట్టేసినట్టయితే దీని పోషకాలు కూడా మొక్క రూట్స్కి అందుతూ ఉంటాయి మనం నీళ్లు పోసినప్పుడల్లా. అలాగే అది కొన్ని రోజుల తర్వాత కంపోస్ట్గా మారిపోతుంది. అలాగే మనకి మట్టిలోని తేమని ఇది పట్టి ఉంచుతుందన్నమాట. దీనివల్ల మొక్క అనేది మొక్క వేళ్ళకి అందడం వల్ల ఎండలకి స్ట్రెస్కి లోనవ్వకుండా చక్కగా పెరుగుతుంది. ఏ ఆకులు డ్రైవి, ఏ ఆకులు దొరికితే వేసుకోవచ్చండి. ఆ తర్వాత మల్చింగ్ చేసుకోవడానికి ఇంకొక
బెస్ట్ పద్ధతి అండి. ఏదన్నా కాటన్ బ్యాగ్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని ఈ విధంగా మనము మొక్క చుట్టూ అలా మట్టిలో పెట్టేసినట్టయితే వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుందండి. చాలాసేపు ఆ మట్టిలో తేమ అనేది ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగా హై టెంపరేచర్స్ నుంచి మనం మొక్కను రక్షించుకున్నట్టు అవుతుంది. అందుకనే ఈ విధంగా ఏదో ఒక పద్ధతితోటి మీరు మల్చింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా ఫంగిసైడ్ లాంటివి ఉంటే మొక్కకి స్ప్రే చేసుకుంటే మంచిది. నేను ఘాటైన కషాయాలు అవి మనం ఎండాకాలం ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది కాబట్టి నేను ఈ విధంగా అలోవెరా ముక్కలని వాటర్లో ఒక రోజంతా నానబెట్టి దాన్ని వడగట్టి ఇప్పుడు ఈ మొక్క అంతటికి స్ప్రే చేసుకుంటున్నాను. దానివల్ల మొక్కకి మంచి రిలీఫ్ అవ్వడమే కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. అలాగే ఎండ నుంచి తట్టుకోవడానికి మొక్కకు కావాల్సిన శక్తి కూడా వస్తుందని నేను అలోవెరా వాటర్ని మొక్కకు అంతటికి స్ప్రే చేసుకుంటున్నాను. నేను సమ్మర్లో రోజ్ ప్లాంట్స్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందర ఒకసారి ఈ బత్తాయి చెట్టుని చూడండి, ఎంత బాగా ఉన్నాయో కాయలు. చాలా బాగా వచ్చినాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ప్లాంట్ 5 years ప్లాంట్ అండి. నాగ్పూర్ ఆరెంజ్ దీని పేరు. తెచ్చినప్పటి నుంచి ఇలా కాయలు వస్తూనే ఉన్నాయి దీనికి.